ఒక ఒక అంటే ఒక జాతి అని, ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా జాతుల పట్ల వివక్ష చూసుకుంటూ జాతులను కూడా అంటే కించపరిచే విధంగా మాట్లాడడం చాలా అంటే చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. ఈరోజు ఏమనంటే నువ్వు అసెంబ్లీకి రా అంటూ కానీ అసెంబ్లీకి ఏం చేస్తావు? కేసీఆర్ గారికి తనకి అధికారికంగా రాజ్యాంగం ప్రకారంగా సంక్రమించినటువంటి తన ఒక ఛాంబర్ ని, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ ని అసెంబ్లీలో గుంజుకున్నావు. అక్కడనే నీ చిల్లర బుద్ధి బయటపడ్డది. మీరు మా యొక్క పార్టీలో 10 మంది శాసనసభ్యుడు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపైన చర్య తీసుకోకుండా వారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి అబద్దాలు ఆడుతూ ప్రజలని కూడా మోసం చేస్తా ఉన్నాం. ఈ రోజు అదే గెలిచినటువంటి నాయకులు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి గారు ఏ ముఖం బట్టి మాట్లాడుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటి సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. నీ యొక్క రాజకీయ పతనం ప్రారంభమైంది. నువ్వు రాజకీయంగా ఖచ్చితంగా సమాధి కావడం ఖాయం. నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు 2 సార్లు శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే నీ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పినావు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఓడిపోయిన నీకు సిగ్గు లేదా? ఇంకా ఇదే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తే 100 సీట్లు దగ్గర వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అన్నావు. సిగ్గుందా రేవంత్ రెడ్డిని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నాను. ఎన్నిసార్లు మాట మార్చినావు, ఎన్నిసార్లు తోక ముడుచుకుని తప్పించుకోపోయినావు. మళ్లీ ఈ రోజు కొత్త శపథం చేసేసి ఏదో నీ రాజకీయాలు ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారిని గానీ బీఆర్ఎస్ పార్టీని అధికారం రాకుండా చేస్తా అని చెప్పినావు. తప్పకుండా నీ రాజకీయాలు లేకుండా రోజులు దగ్గరలో ఉన్నాయి. రాజకీయంగా సమాధి కావడం ఖాయం. నీ శపథం ఏముందని శపథం నీకే శాపం అవుతుందని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి ఒక నాయకుడు ఎవరన్నా ఈ రోజు రాజకీయాలు ఉన్నారంటే నీ